కమిషన్లకు కక్కుర్తిపడి రోడ్డు ఆదేశాలను ధిక్కరిస్తూ చిత్తూరు ఫారెస్ట్ సిబ్బంది అభంశుభం ఎరుగని తనను అక్రమంగా నిర్బంధించారని తేనెబండకు చెందిన ఇళయరాజా అనే రైతు ఆరోపణలు చేశాడు. తనకు ఫారెస్ట్ అధికారులు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే పై అధికారుల ఆదేశాల పేరిట వేధిస్తున్నారని ఇళయరాజా అనే రైతు శనివారం వాపోయాడు. ఈ మేరకు రైతు స్థానిక అటవీ శాఖ పశ్చిమ విభాగం రేంజర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2 గంటలుగా చిత్తూరు అటవీ శాఖ పశ్చిమ విభాగం రేంజర్ కార్యాలయంలో తిండి తిప్పలు పెట్టకుండా తనను నిర్బంధించి ఉంచారని కన్నీరు మున్నీరయ్యారు. ఇది పూర్తిగా అక్రమ నిర్బంధమని, ఫారెస్ట్ సిబ్బంది చట్టపరమైన విధి విధానాలు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఇళయరాజా వేడుకున్నారు. ఇదిలా ఉండగా ఇళయరాజా నిర్బంధంపై ఫారెస్ట్ సిబ్బంది రెడ్డెప్ప వివరణ ఇస్తూ తమ పై అధికారుల ఆదేశాల మేరకే ఇళయరాజాను తమ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ భూమి కోర్టు పర్మిట్ చేసింది, కోర్టు డిగ్రీ అయింది. ఈపీలో పోలీస్ ప్రొడక్షన్ ఇచ్చారు. పోలీస్ ప్రొడక్షన్లో మనం శుద్ధి చేసుకోమని వ్యవసాయం చేసుకుని ఇస్తే వ్యవసాయం చేస్తూ ఉంటే మేము వ్యవసాయం చేస్తూ ఉంటే అది శుద్ధి చేస్తూ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ విఆర్ వాళ్ళు, మళ్ళీ సచివాలయం వీళ్ళంతా వచ్చి ఇంట్లో అన్నం తింటా ఉంటే ఫోన్ చేసి పొలం దగ్గర రమ్మని ఈ చెట్లు కింద తోయేసినారు, మీరు దా అనేసి మమ్మల్ని తొడుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు తీసుకున్నారు? దౌర్జన్యం వస్తారా లేదా? మా సొంత భూమి సార్, మా భూమి చెట్లు శుద్ధి చేస్తా ఉన్నాం సార్. చెట్లు సార్ కాదు సెటిల్మెంట్ పట్టా సార్. దాంట్లో ఏమన్నా ఎర్రచందనం చెట్లు కానీ ఇట్లా ఏం లేదు సార్. ఎర్రచందనం ఒకవేళ నీ పొలంలో ఉన్నా కూడా రూల్స్ ముళ్ళ చెట్లు సార్, ముళ్ళ చెట్లు ఆకు చెట్లు తుమ్మ చెట్లు చిన్న చిన్న చెట్లే సార్, కొంచెం పొట్టిగా ఉంటాయి కంపల్ సార్. ముళ్ళ కంపల్ చెట్టు, ముళ్ళ కంపల్ కట్టు చెట్లు ఇంజక్షన్ పర్మిట్ ఇంజక్షన్ పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉంది సార్. ఎస్పీ ఆర్డర్, కలెక్టర్ ఆర్డర్ అంతా ఉంది సార్. మన దగ్గర ఏముండదు కలెక్టర్